తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఈ మే మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది మే మాసం అంతా అనే విషయాన్ని తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి వాళ్ళ మొత్తం అంతా కూడా. రవి గ్రహం వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు వచ్చి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే రాహు వచ్చేసి మనకి అదే మీన రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి 1 మే నుంచి గురువు మారుతున్నాడు కాబట్టి గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు. కొన్ని రోజులు మే 15 తారీఖు తర్వాత నుంచి మటుకు వృషభ రాశిలోకి వస్తాడు. అలాగే ఆఖరిగా వచ్చి బుధుడు వచ్చేసి మటుకు మనకి వృషభ రాశిలోకి వస్తాడు. ఇప్పుడు మనకి నర్మదా నది పుష్కరాలు కూడా స్టార్ట్ అండి 1 మే నుంచి. మనం ఎప్పుడైనా సరే ఒక రాశి నుంచి ఇంకో రాశికి గురువు మారినప్పుడు ఎలా చూసుకోవాలంటే, పుష్కరాలు ఎప్పుడైతే ఆరంభం అవుతాయో ఆ రోజు నుంచే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు అన్నమాట. బట్ 1 మే నుంచి మటుకు మనకి వృషభ రాశిలోకి గురువు ప్రవేశించాడు. ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి కేవలం ఒక సంవత్సర కాలం ఉంటాడు. సంవత్సర కాలం ఉంది. అందుకే 12 రాసులు కాబట్టి 12 ఒక్కొక్క సంవత్సరం కలిపితే పుష్కర కాలం అంటారు మనం. సో అందుకే 12 సంవత్సరాలకి పుష్కరం అంటారు. గురుగారు, ఈ మే మాసం తులారాశి వారికి మరి ఏ రకంగా ఉండబోతుంది? నవనాయకులు ఎలా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, ఎలా ఉన్నాయి? తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి తులారాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మనం ఎప్పుడూ చెప్పుకునేది యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నారు. అదేంటి 3, 6, 11 స్థానాల్లో ఉంటేనే శని బలం అంటారు కదా, మరి 5వ స్థానంలో ఉన్నా ఎలా ఉంది? ఒకసారి అదృష్టకారకుడు స్వస్థానంలో ఉన్నా అంటే 1000 ఏనుగుల బలం. ఇప్పుడు మన ఇంట్లో మనం ఉన్నామండి, మన ఇంట్లో మనం ఉన్నప్పుడు ఎలాగైనా ఉండగలుగుతాం, ఎన్ని మాటలని చెప్పగలుగుతాం. అదేంటది? స్వస్థానం కాబట్టి. అలాగే స్వస్థానం అనే గ్రహం శని కుంభంలో ఉన్నాడు కాబట్టి స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి, అదృష్టకారకుడే స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అది 5th అవనివ్వండి 4th అవనివ్వండి ఏదైనా సరే ఖచ్చితంగా మేలు చేస్తాడు. అదృష్టం అనేది మటుకు 90% ఉంది. హార్డ్ వర్క్ అనేది మన మీద ఆధారపడి ఉంది. హార్డ్ వర్క్ అయినా స్మార్ట్ వర్క్ అయినా. సో ఇక దైవబలం విషయానికి వచ్చేటప్పటికి గురువు అష్టమ స్థానంలోకి వెళ్ళాడు. అష్టమ స్థానం ఏంటంటే సాధారణంగా యాక్సిడెంట్ స్థానం, ఆయుష్ స్థానం, అలాగే డిలేస్కి స్థానం అన్నమాట. సో శుభగ్రహమైన గురువు అక్కడ అష్టమంలో ఉన్నందుకు అంత ప్రాబ్లం ఏం చేయడు. శుభగ్రహం కాబట్టి. అది పాపగ్రహం కూడా ఖచ్చితంగా అదే శని అష్టమంలో కూడా అష్టమ శని అంటారు. సో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. పాపగ్రహం ఎవరున్నా సరే అష్టమంలో అది జాతకరీత్యా కానీ లేదా గోచారీత్యా కానీ ప్రాబ్లం చేస్తారు. శుభగ్రహం వాళ్ళ స్థానాల్లోనే కాకుండా వేరే స్థానాలకు వెళ్ళినప్పటికీ కూడా వాడు ఎటువంటి హాని చేయరు. హాని చేయరు. ఎప్పుడు మంచి వాళ్ళు ఎప్పుడు చెడు ఎలా చేయరో, ఎంత బ్యాడ్ స్టేట్లో ఉన్నా కూడా మంచివాడు ఎప్పుడు కూడా చెడు చేయడు, చెడు చెప్పడు. అలాగే శుభగ్రహం అందులో అన్నిటికన్నా శుభుడు, ముఖ్యంగా పూర్ణ శుభుడు మనకి దేవతలకి అందరికీ గురువు గారైన బృహస్పతి, గురువు అనేవాడే అష్టమ స్థానంలో ఉంటే నష్టమైతే చేయడు. ఇంకోటి తులారాశికి 3వ షష్టాధిపతి. సాధారణంగా ఆ రాశికి లేదంటే ఆ లగ్నానికి అధిపతి 3వ షష్టాధిపతి అయ్యాడు కాబట్టి గురువు అష్టమంలో ఉన్నందుకు విపరీత రాజయోగం ఏర్పడింది. షష్టాది 6th లార్డ్ ఆర్ 8th లార్డ్ ఆర్ 12th లార్డ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ 6th ఆర్ 8th ఆర్ 12th. అంటే 6, 8, 12 స్థానాధిపతులు 6లో కానీ 8లో కానీ 12లో కానీ ఉంటే దాన్ని విపరీత రాజయోగం అంటారు మన జాతరీత్యా లగ్నం నుంచి లెక్కెట్టినప్పుడు. అలాగే రాశి నుంచి లెక్కెట్టినప్పుడు కూడా 3వ షష్టాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నందుకు విపరీత రాజయోగం ఏర్పడింది. అష్టమంలో ఉన్న కూడా నష్టమేం చేయడు, 60% మేలే చేస్తాడు. కాబట్టి వారికి గురువు కూడా బలం బాగానే ఉందని 6, 8, 12 స్థానాల్లో ఉన్న ఎటువంటి రాజయోగం ఉంటుంది. రాజయోగం తులారాశి వారికి ఒక్కరికి, ఎందుకంటే వారికి షష్టాధిపతి అయ్యాడు కాబట్టి దాన్ని విపరీత రాజయోగం అంటారు. సాధారణంగా చూడండి, విపరీత రాజయోగం వల్ల ఏమొస్తాయంటే మామూలు వ్యక్తి ఉంటారు, అలాంటి మామూలు వ్యక్తులు సడన్గా ఎమ్మెల్యే అవ్వడం, మినిస్టర్ అవ్వడం, అదే ఎంపీ అవ్వడం, లేదంటే ఒక గవర్నర్ పోస్ట్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంది చూడండి. అవన్నీ కూడా విపరీత రాజ్యం అనమాట. అంటే 12 అంటే వ్యయ స్థానం కదా, మళ్ళీ అక్కడ ఉంటే ఇబ్బంది అవుతుంది. అలా లేదు, అంటే 6వ అధిపతి, 8వ అధిపతి, వ్యయాధిపతికే అది ఉందన్నమాట. అందుకని అన్నిటికీ కాదు, మీ లగ్నం నుంచి కానీ మీ రాశి నుంచి కానీ 6th లార్డ్ అయినా, 8th లార్డ్ అయినా, 12th లార్డ్ అయినా
6th కానీ 8th కానీ 12thలో కానీ ఉంటేనే గురువు ఉంటేనే అంటే ప్రస్తుతం చెప్పేది మనం తులారాశి గురించి కాబట్టి అలా ఏ లగ్నం వాడైనా అంతే, ఏ రాశి వాడైనా అంతే. 6వ స్థానాధిపతి కానీ 8 కానీ వ్యయాధిపతి కానీ 6, 8, 12లో ఎక్కడున్నా కూడా అది విపరీత రాజయోగం ఏర్పడింది. సో దాంతో మామూలుగా ఉన్న వ్యక్తి అతను వయసు పెరిగే కొద్దీ ఏ వివాహానంతరం సంతానం కలిగిన తర్వాత ఇంకా బాగా సక్సెస్ అవుతాడు. కాబట్టి ఈ తులారాశి వారి మటుకు గురువు అష్టమంలోనూ కూడా మీరే చేస్తారని చెప్పుకోవాలి. అలాగే మనకి ముఖ్యంగా శని పరిపూర్ణంగా బాగున్నాడు కాబట్టి ఉద్యోగస్తులకి ప్రొఫెషన్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెషన్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్య ఆయుష్కారకుడు కూడా శని కాబట్టి వారికి ఇంకా చాలా బాగుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. ఇంకా అదృష్టం మెయిన్గా బాగుంది కాబట్టి అన్నీ అందులో కొట్టుకుపోతాయండి. సాధారణంగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, వారికి అదృష్టం లేక వాళ్ళు అలా ఉండిపోతారు. అలాగే దైవబలం లేక దైవానుగ్రహం లేక ఉండిపోతారు. సో దైవబలం దైవానుగ్రహం బాగుండాలంటే గురువు అనేవాడు మన జాతరీత్యా చాలా బాగుండాలి. లగ్నం నుంచి 6, 8, 12 స్థానాలు కాకుండా ఇంకెక్కడున్నా కూడా చాలా బాగుండదు. అలాగే గోచారీత్యా 2, 5, 7, 9, 11 స్థానాలు ఉన్నప్పుడు ఆ గురువు ఆ సంవత్సర కాలం దైవబలం బాగా ఉన్నట్టు. సో దైవబలం అయినా ఉండాలి, అదృష్టమైనా ఉండాలి. ఓన్లీ హార్డ్ వర్క్ తోటి అన్నీ కలిసి రావు. అయితే గురువుగారు ఇప్పుడు గురుబలము తగ్గింది అని కొంతమేర తగ్గింది అయినప్పటికీ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటున్నారు కాబట్టి వీళ్ళు ఎలాంటి కొత్త పనులు స్టార్ట్ చేసుకున్నా కూడా ఎలాంటి ఇష్యూస్ ఉండవంటారా? పర్వాలేదా? ఏముండదు. ఎందుకంటే అండి ఒక అదృష్టం అనేది కూడా పరిపూర్ణంగా 90% బాగుంది కదా శని. ఆ అదృష్టంతో మనం జస్ట్ హార్డ్ వర్క్ అని స్మార్ట్ వర్క్ అని చేసుకున్నాం అనుకోండి పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. గురుబలం తక్కువగా ఉన్నా కూడా పర్వాలేదు. మరి ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి అలాగే విద్యార్థులకి ఏ రకంగా ఉండబోతుంది? విద్యార్థులకు మటుకు సువర్ణ అవకాశం చెప్పుకోవాలి. ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉన్నందుకు ముఖ్యంగా విద్యార్థులకి తల్లిదండ్రులు దూరంగా వెళ్ళి చదువుకోవడం, తల్లిదండ్రులు దూరంగా వెళ్ళి ఉండడం అనేది ఉంటుందండి. ఈ తులారాశి వారికి అదృష్టం ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులకి అంటే ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాడు, వాడు వేరే ఊర్లో తమిళనాడులో కానీ మెడ్రాస్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా సరే ఏ స్టేట్లో అయినా మంచి యూనివర్సిటీలో సీట్ రావచ్చు. అలా కాదు, వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేశారు ఫారెన్కి, అక్కడ మంచి ర్యాంక్ సంపాదించాలి, అదే యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ అక్కడ ఉంది. సో వీరికి తల్లిదండ్రులు దూరంగా వెళ్ళే అవకాశం ఇప్పుడు ఉంది కదా అష్టమంలో గురువు ఉన్నందుకు ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా సరే. బట్ వీళ్ళు ఖచ్చితంగా ఆ ర్యాంక్ వస్తుంది, ఆ యూనివర్సిటీలో వస్తుంది, వీళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. సో విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సర కాలం అంతా కూడా. సో ఈ మాసం అంతా టోటల్ గా అబ్జర్వ్ చేసుకుంటే అదృష్టం ఎలా ఉంది వీళ్ళకి? అదృష్టం కూడా పరిపూర్ణంగా ఉంది, 90% వేసుకోవచ్చు. సో అందులో ఏం ధోకా లేదు. సో అదృష్టం చాలా బాగుంది, కొంచెం మనం హార్డ్ వర్క్ చేయడం. మరి గురుబలాన్ని ఇంకా పెంపొందించుకునే దానికి కానీ ఎటువంటి పరిహారాన్ని పాటించుకోలేవని? ముఖ్యంగా ప్రస్తుతం మనకి గురువే అష్టమంలో ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం. అలాగే వీలైతే కనుక ఈ సంవత్సర కాలం అంతా కూడా అష్టమంలో గురువు ఉంటాడు కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం అంటే ఇకని విధాలు మంచి చేయకూడదు. గురుగారు తులారాశి వారికి ఈ మే మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది, ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎటువంటి దానాలు చేయాలి, ఇవన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వాహనం, వ్యాపారం, వివాహం, ఆరోగ్యం, ఆర్థికం, గృహం వీటన్నిటికీ సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.